ఇది మధురై టెంపుల్. ఇందాక చూపించాను కదా, ఇదంతా బయటలే. లోపలికి వెళ్ళటానికి లేదు, హెలో లేదు సెల్లులు. అందుకని నేను బయట తిరుగుతున్నా, వాళ్ళు ఇంకా లోపలే ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే అరగంటలో అట్టపోయి ఇటు వచ్చాను అనమాట. 50 రూపాయలు కట్టాను టికెట్, వెంటనే వచ్చేసాను. వాళ్ళు ఫ్రీ దర్శనానికి పోయారో ఏమో. వాళ్ళు ఇంకా రాలేదు, కనిపించలేదు నాకు. మరి ఇక్కడ 4 దారులు ఉన్నాయి, కనుక్కోలేము. కాకపోతే నా సెల్ అయితే నేను తీసుకున్నాను. వాళ్ళు వచ్చేదాకా తిరగాలి. మరి వాళ్ళల్లో కలుస్తానో కలవనో తెలియదు. ఇక్కడ షాపులు కూడా ఏం తెలియదు, బొమ్మల షాపులు కూడా ఏం తెలియదు చూపించడానికి కూడా మీకు. మా వాళ్ళు ఓకే ఇక్కడికే వస్తారు, ఎందుకంటే మా వాళ్ళు లగేజ్ ఇక్కడే పెట్టారనమాట. ఇక్కడికి వస్తారని నేను ఇక్కడికి వచ్చేసాను. నేను ఏ దారిని అయితే వెళ్ళానో అదే దారిని వచ్చేసాను. నేను కనుక్కున్నాను కరెక్ట్గా వాళ్ళని వీళ్ళని అడిగి. మరి మా వాళ్ళు ఎన్ని విధాలంగా తప్పిపోతారో ఏమో తెలియదు. నా లగేజ్ కూడా 700 కానీ నేను పెట్టలేదు, మా అల్లుడు పెట్టాడు. వాడు మాత్రమే తీసుకురావాలి. మా వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు? నేను 2 చూసాను, అమ్మవారిని చూసాను, అయ్యవారిని చూసాను. ఇద్దరిని చూసే వచ్చాను. నేనైతే కనుక్కున్నాను, మా వాళ్ళు కనుక్కోలేదు. మా వాళ్ళు కనుక్కుంటారా లేదనేసి చూడాలి. మధురై చాలా పెద్ద సిటీ. మధురై. ఇక్కడ షాపింగ్ చేయాలి అన్నా కూడా పొద్దున్నే అయ్యేసరికి ఎవరు షాపులు తీయలేదు. కనీసం చూస్తూ ఉండటానికి కూడా షాపులు లేవు. అయ్యో అన్నీ అలా మూసేశారు, కట్టేశారు, అలా కట్టేశారు. అబ్బా, ప్రయాణం అయ్యేసరికి ఫేస్ అంతా నల్లగా వచ్చింది. నల్లగా తెల్లగా. మధురై. అటు ఇటు తిరిగిన మళ్ళీ నేను గుర్తుపట్టలేకపోతే ఇబ్బంది పడాలి. ఆ స్లిప్ వాళ్ళు తీసేసుకున్నారు, గుర్తు కూడా పట్టలేను. అందుకే మా చెప్పుల స్టాండ్ కాడికే వచ్చాము కాదు. ఇంక వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారో చూడాలి. వెయిట్. ఓకే అండి, మధురై చూపిద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయింది. సెల్లు లాకర్లో పెట్టాల్సి వచ్చింది, చూపిలేదు. తాత దగ్గర కూర్చుంటున్నాను. ఏం తాత? కిరకిర ఎంత? 60 ఎంత? ఇదే 60. ఇది 60 అంట. నాకు సైజ్ చూపిస్తున్నాడు. ఇది 50 అంట. ఇది 50 రూపీస్ అంట. పాపం ఆయన చేతులతో చూపిస్తున్నాడు. ఇది 60, ఇది 50, 40 రూపీస్. డమ్ అని పెట్టుకోవాలి. ఎందుకు ఏంటి, నేను చిన్నపిల్లనా? నా లగేజ్ నేను మోసుకోలేక చచ్చిపోతున్నాను, కానీ కొనండి. మా సైడ్ మస్తుంటాయి, ఈడించి తీసుకోపోవడం దానికి. థ్యాంక్ యూ తాతయ్య. అడుగు తాతని చూడండి. నన్ను చూడు, నేను కొనట్లేదని నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఇది ఎవరైనా కూర్చున్న ప్లేసు, ఆయన నన్ను పో అంటున్నాడు. చూడు ఎంత తెలియకల్లోడు, ముసలోడైనా తాత తెలియకల్లోడు. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నో వాళ్ళ భాష మనకి రాదు, నా భాష ఆయనకి తెలియదు.